నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి అమృత రచించిన కార్యకారణ సంబంధం అనే కథను విందాం. మహాభారతం యుద్ధం జరిగే సమయంలో తమ వారితో పోరాడటం, ఎంతోమంది చావుకి కారణం కావటం, ప్రాణాలు తీయడం తన వల్ల కాదని తన కర్తవ్యం మర్చిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసి తాను చేయాల్సిన బాధ్యతని గుర్తు చేశాడు. చేసేది చేయించేది అంతా ఆ పరమాత్మేనని అర్జునుడు తెలుసుకుని యుద్ధం కొనసాగించాడు. ఇలాంటి పరిస్థితి ధర్మాన్ని అనుసరించే ధర్మరాజుకు కూడా వచ్చింది. యుద్ధంలో చనిపోయే వారి భార్యలు విధవలవుతున్నారు, వారి కుటుంబాలు ఆధారం లేనివి అయిపోతున్నాయని మదనపడ్డాడు. భీష్ముడు అంపశయనంపై ఉండగా ధర్మరాజు భీష్ముడి మధ్య సంభాషణ చాలా రోజుల పాటు సాగింది. ధర్మరాజుకి చాలా ప్రశ్నలు వచ్చాయి. భీష్ముడు ఒక్కొక్కదానికి సమాధానం చెప్పసాగాడు. ధర్మరాజు చరిత్ర, భౌగోళిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజనీతి, తత్వశాస్త్రం మరియు నైతికత గురించి చాలా విషయాలు భీష్ముడి నుంచి నేర్చుకున్నాడు. యువతరానికి పనికి రావాలని భీష్ముడు తన జ్ఞానాన్ని ధర్మరాజుతో పంచుకున్నాడు. ఒక్కొక్క విషయం అర్థమయ్యేలా కథలు చెప్పి నీతి బోధించాడు భీష్ముడు. అలాంటి వాటిలో కార్యకారణ సంబంధం అంటే ఏమిటో వివరించే కథలు 2 ఉన్నాయి. ఈరోజు మనం చెప్పుకోయేవి ఆ కథలే. అంతకన్నా ముందు వాతాపి జీర్ణం కథ మీరు వినే ఉంటారు కదా. తిన్నది జీర్ణించుకుని నిద్రకి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తూ ముందుగా సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడిక కథలోకి వెళ్దాం. భీష్మ పితామహుడు మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ప్రధానమైన వ్యక్తి. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. దేవలోకంలో ఇంద్రుడు, శ్రీ మహావిష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన అష్టవసువులలో భీష్ముడు ఒకరు. అష్టవసువులు అంటే మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రుడు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు.
వశిష్ఠుని శాపంతో మానవులుగా జన్మించిన ఈ 8 మందిలో భీష్ముడు తప్ప మిగతా 7 పుట్టిన కొద్ది కాలానికే దేవలోకం చేరుకున్నారు. గంగాదేవి గర్భాన పుట్టిన వెంటనే ఆవిడే స్వయంగా నీటిలో పడేసి వారికి శాప విముక్తి చేస్తుంది. కురుకుల యోధుడైన భీష్ముడిని మాత్రం తన తండ్రి కోసం వదిలి వెళ్తుంది గంగాదేవి. ఆయన పరశురాముడు వంటి వారి దగ్గర ఎన్నో శక్తియుక్తులు నేర్చుకుంటారు. తండ్రి సవతి భార్యకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. పాండవులతో పోరు మంచిది కాదని దుర్యోధనునికి హితబోధ చేసినా అతడు వినిపించుకోకపోవడంతో అయిష్టంగానే రాజు తరపున యుద్ధం చేస్తానని మాట ఇచ్చినందుకు అప్పటి రాజైన ధృతరాష్ట్రుడి వైపు యుద్ధంలో పాల్గొంటాడు. బాహుబలిలో కట్టప్ప ఈ పాత్ర నుంచే ప్రేరణ పొంది ఉండవచ్చు. సరే, భీష్ముడు అధర్మ పక్షాన నిలబడినా ధర్మంతో పోరు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని అంగీకరించాడు. యుద్ధంలో సాహస కృత్యాలు, ప్రతీకారము తీర్చుకున్న విధం, చేసిన దోహకృత్యములు మనసులో విజృంభించి క్షోభన కలిగించాయి భీష్ముడికి. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించాడు. తన వల్ల నష్టపోయిన వారిని తలుచుకొని కుమిలిపోయాడు. అంపశయనం మీద ఉండి మృత్యుదేవత కోసం ఎదురుచూస్తున్న ఘడియల్లో మార్గశిర మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు తన మరణం కోసం వేచి ఉన్నప్పుడు తరువాత కురువంశాన్ని పాలించబోయే పాండవులకు, ముఖ్యంగా ధర్మరాజుకి రాజధర్మం, రాజనీతి గురించి అనేక విషయాలను తెలియజేశాడు. లౌక్యం, రాజ్యపాలన గురించి భీష్మ పితామహుడు చేసిన ఉపదేశాలు కాలం మారినా విలువను మాత్రం కోల్పోలేదు. ఈనాటికి మనం విన్నా ఎంతో ఉపయోగపడతాయి. ఓసారి భీష్మునితో ధర్మరాజు ఇలా అన్నాడు: పితామహ, ఇంత గొప్ప శాంతి పర్వమును విన్నాను, కానీ నా మనసుకి శాంతి లభించడం లేదేంటి? నేనేం చేయాలి? నిజానికి ఈ యుద్ధాన్ని నేను కోరుకోలేదు. ఇంత విధ్వంసం ఉంటుందని నేను ముందుగానే గ్రహించాను. నేనే దుర్యోధనుడితో చెప్పాను. అతను నా మాట వినలేదు. విని ఉంటే ఇంత క్షోభ నేను అనుభవిస్తూ ఇంతమంది చావుకి కారణమయ్యేవాడిని కాదేమో. మీరు ఎంత నీతి చెప్పినా నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. తప్పు నాది కాదు, కానీ తప్పంతా నా వల్లే జరిగిందనిపిస్తోంది. నా మానసిక వేదన నుంచి నన్ను విముక్తుణ్ణి చేయండి అని ఏడుస్తూ ప్రార్థించాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో, చూడు నాయనా, అంతా మనం అనుకున్నట్టు జరిగితే మనం మనుషులుగా ఎందుకు పుడతాం? నువ్వు చేశాను అనుకున్నవి ఏవీ నువ్వు చేసినవి కావు. అది మంచి పనైనా చెడ్డ పనైనా ముందు దుర్యోధనుడినో లేక నిన్ను నువ్వో నిందించడం మానుకో. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఒకరి వల్ల యుద్ధం జరిగేది కాదు, ఒకరు తలుచుకుంటే ఆగేది కాదు. ఇందులో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినా అది ఏ ఒక్కరి వలన కాదు. పాపపుణ్యాల ఫలితం వారి వారి కార్యాలే కారణాలై వేటాడి వెంటాడి బలి తీసుకున్నాయి. కాలం కదిలేంతవరకు మనిషిగా పుట్టినవాడు కార్యాలని, కారణాలైన పరిస్థితులని ఎదుర్కోవాలి. ఎవ్వరూ తప్పించుకోలేరు. నీకు అర్థమయ్యేలా ఓ కథ చెప్తాను అంటూ భీష్ముడు గౌతమి కథ చెప్పాడు. ఒకానొకప్పుడు ఒక అడవిలో గౌతమి అనే గ్రామీణ బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ గౌతమ మహర్షి వంశస్థురాలు. ఆమెకు ఒకే ఒక కొడుకు ఉండేవాడు. ఒకరోజు ఆ పిల్లవాడిని పాము కాటేసింది. వెంటనే ఆ పిల్లాడు చనిపోయాడు. తల్లి బాధ భరించలేక పుత్రశోకంలో కృంగిపోయింది. అర్జునకుడు అనే వేటగాడు ఈ ఘోరాన్ని చూశాడు. వెంటనే అతను ఆ పామును వెతికి పట్టుకుని తాళ్లతో కట్టి దానిని బంధించి తీసుకుని వచ్చి ఆ తల్లి ముందుంచాడు. అమ్మా, మీ కొడుకుని చంపిన పాము ఇదే. దీన్ని ఎలా చంపాలో చెప్పండి
నిప్పుల్లో పడేయమంటారా? ముక్కలు ముక్కలుగా నరికి పారేయమంటారా? లేదా ఇంకే విధంగా చేయాలో తొందరగా చెప్పండి అని అడిగాడు ఆ వేటగాడు. అప్పుడు గౌతమి అతనితో, మూర్ఖుడా, ఆ పాముని విడిచిపెట్టు. దానిని నిన్ను ఎవరు ఇలా బంధించి బాధపెట్టమన్నారు? దాన్ని చంపవద్దు. దానిని చంపినంత మాత్రాన చనిపోయిన నా కొడుకు తిరిగిరాడు కదా. అంతేకాక ఆ కారణంగా నువ్వు నరకానికి పోవలసి వస్తుంది, తెలుసుకో అని చెప్పింది. గౌతమికి తన కుమారుని చంపిన పామును చంపి ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక లేకపోవడం చూసిన వేటగాడికి ఏమీ అర్థం కాలేదు. ఏ నేరం చేయని నీ కొడుకుని అన్యాయంగా చంపినా సరే ఈ పాముని వదిలిపెట్టమంటావేమిటి? మంచి చెడ్డలు తెలిసినా ఓ తల్లి, నువ్వు చెప్పిన ఈ ఉపదేశాలు సాధారణ పరిస్థితుల్లో బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక అసాధారణ స్థితిలో మనం ఉన్నాం. నీ కొడుకుని ఈ పాము అన్యాయంగా చంపేసింది. దానికి ప్రతీకారంగా ఈ పాము ప్రాణాలు తీసి దండించవలసింది ఉంది. అందువల్ల నువ్వు సహనాన్ని చూపించడం తగినది కాదు. దీనిని చంపి తీరవలసిందే అన్నాడు వేటగాడు. ధర్మసూక్ష్మ విషయాలలో గౌతమ వంశస్థులకు తెలియనిది లేదు కదా. పాపం వేటగానికి ఈ విషయం అర్థం కాలేదు. అతనితో ఇలా చెప్పింది, దీన్ని చంపకూడదు నాయనా. నా కొడుకు ఆయుష్షు తీరింది. వాడు చనిపోయాడు. దాని గురించి నాకు అతనితో బంధం వలన బాధ కలిగింది. కానీ ఆ బాధని వేరొక ప్రాణి మీద చూపించలేను. కాటువేయడం పాము సహజ గుణం. పాము మీద కొంచెం కూడా నాకు కోపం లేదు. నా కుమారుడు చనిపోయాడు, అందుకు దుఃఖించడం సహజమే. అయినా దానికి కారకులైన వారిని చంపడం అధమములు చేసే పని. ఉత్తములు, ధర్మపరులు ఆ పని చెయ్యరు. జరిగిన ఆపదను వెంటనే మరచిపోతారు. దీన్ని విడిచిపెట్టు అంది. అప్పుడు బోయవాడు, అమ్మా, నీ మాటలు నాలాంటి వాడికి అర్థం కావులే. చంపిన వాడిని చంపడమే నాకు తెలిసిన ధర్మం కనుక ఈ పామును చంపుతాను అని అన్నాడు. గౌతమి, అయ్యా, నీ పేరు అర్జునకుడు, అంటే తెల్లని వాడివి, స్వచ్ఛమైన వాడివి, అమాయకుడివి. నీవు ఇలా ప్రవర్తించడం తగదు. అయినా నేను హింసకు ఎలా సహిస్తాను అన్నది. అయితే బోయవాడు, అమ్మా, నా మాట విను. జనులను బాధించే వారిని చంపడమే ధర్మం. దానివల్ల పాపం రాదు అన్నాడు. అప్పుడు గౌతమి, తాను బంధించినవాడు శత్రువైనా అతడిని చంపడం అధర్మం కదా అన్నది. అమ్మా, ఈ పామును చంపి ఈ పాటు వలన బాధించబడు వారిని రక్షించడం ధర్మం కాదా? వృత్తాసురుడిని దేవేంద్రుడు చంపలేదా? మహాశివుడు దక్షయజ్ఞం ధ్వంసం చేయలేదా? అవన్నీ ధర్మాలైనప్పుడు ఇది మాత్రం ఎందుకు ధర్మం కాదు? కనుక ఈ పామును చంపుతాను, ఒప్పుకో అన్నాడు. వీళ్ళ సంభాషణ మౌనంగా విన్న పాము బోయవాడితో, అన్నా, ఇందులో నా తప్పేమీ లేదు. మృత్యుదేవత నన్ను ఆవహించింది. నేను ఆ బాలుడిని కరిచి చంపాను, అంతే. కానీ నాకు ఆ బాలుడి మీద కోపం కానీ ద్వేషం కానీ లేదు. నేను కాకపోతే మృత్యుదేవత మరో రూపంలో వచ్చి చంపి ఉండేది అని పలికింది పాము. అప్పుడు బోయవాడు, మరీ మంచిది. మృత్యుదేవతకు ఆయుధమైన నిన్ను చంపడం తప్పు కాదు అని పామును చంపబోయాడు. అప్పుడు పాము, అన్నా, కుమ్మరివాడు కుండలు చేసే సమయంలో కుండ పగిలితే తిరిగే సారదా తప్పు, కుమ్మరివాడిదా తప్పు? నరులు కనపడితే కాటేస్తాను కదా. అటువంటి నాకు ఇతరులను చంపే శక్తి ఏది అంది. బోయవాడు, బాగా చెప్పావు సర్పమా. ఎదుటివాడు బాణం వేసినప్పుడు బాణం వేసిన వాడిదా తప్పు లేక బాణానిదా అని ఆలోచిస్తూ కూర్చుంటామా? వేగంగా వస్తున్న బాణాన్ని వేరొక బాణంతో మధ్యలోనే తుంచమా? అందులో పాపం ఏముంది? అయినా ఎవరో చెప్పారని వచ్చి బాలుని కరిచి ప్రాణాలు హరించిన నిన్నే కాదు, మృత్యుదేవత చేతి ఆయుధాలైనా నీలాంటి పాములన్నింటినీ చంపాలి అన్నాడు. అందుకు పాము నవ్వి, అన్నా, యజ్ఞములు యాగములు యజమాని ఆజ్ఞ మేరకు పురోహితులు చేయించినా యజ్ఞ ఫలితం యజమానికే చెందుతుంది. కనుక ఈ బాలుడిని చంపిన పాపము మృత్యుదేవతదే, కానీ నాది కాదు. నా మీద కోపగించకు అనంది. అంతలో మృత్యుదేవత అక్కడికి వచ్చి పామును చూసి, సర్పరాజమా, నీవు ఏం పాపం చేయలేదు, అలాగే నేను ఏ తప్పు చేయలేదు. నేను నీకు చెప్పినట్లే యముడు నాకు చెప్పాడు. నేను యముని ఆజ్ఞను పాటించినట్లే నీవు నా ఆజ్ఞను పాటించావు. కనుక ఇందులో నా పాపము నీ పాపము ఏమీ లేదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, జలము, గాలి మరియు ఈ ప్రకృతిలో అన్నీ ఆ యముని చేతిలో ఉన్నాయి అని మృత్యుదేవత పలికింది. పాము, నువ్వు చెప్పింది నేను చేస్తే అది నా తప్పని అంటున్నారు. నీవు పంపావనని నేను చెప్పాను. ఇది యముని తప్ప నీ తప్ప అని చెప్పడానికి నేనెవరిని?
అని బోయవాడితో, అన్నా, మృత్యుదేవత మాట విన్నావు కదా, నువ్వు నా తప్పు అంటూ ఇంకా నన్నెందుకు వదలవు? ఈ తప్పు నాకు అంటగడడం ధర్మమా అని అడిగింది. బోయవాడు నవ్వి, నువ్వు మృత్యువు ఇద్దరూ పాపాత్ములే కాబట్టి నాకు మీ ఇద్దరిలో ఎవరిని చూసినా భయం లేదు, ఇద్దరినీ చంపుతాను అన్నాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడికొచ్చి, మీకు కలిగిన ధర్మ సందేహం తీర్చడానికి నేను వచ్చాను. అసలు ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మఫలమే, ఇంకెవరూ కాదు. నేను కానీ, పాము కానీ, మృత్యుదేవత కానీ కాదు. మనిషి చేసుకున్న కర్మలే ఫలితంగా పుట్టుక, మరణం, సుఖం, దుఃఖం కలుగుతాయి. వాటిని ఎవరూ తప్పించుకోలేరు. ఈశ్వరుడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. కనుక ఈ కుర్రవాడు ఎంతటివాడైనా అతని కర్మం నుంచి తప్పించుకోలేడు. ఇందులో ఎవరినీ నిందించవలసిన అవసరం లేదు అన్నాడు. అప్పుడు గౌతమి తాను చెప్పిన మాటలే యమధర్మరాజు చెప్పడం చూసి, అయ్యా, యమధర్మరాజు చెప్పింది విన్నావు కదా, నాకు పుత్రశోకం కలగాలని ఉంది కనుక అనుభవిస్తున్నాను. ఇది వెనక జన్మలో నేను చేసిన కర్మల ఫలితం. దీనికి ఎవరిని నిందించినా ఫలితం లేదు కనుక ఆ పాముని విడిచిపెట్టు అన్నది. ఇందరి మాట విన్న బోయవాడికి జ్ఞానోదయం అయ్యి ఆ పాముని విడిచిపెట్టాడు అని కథ ముగించాడు భీష్ముడు. కనుక ధర్మానందన, యుద్ధంలో నీ బంధువులు మరణానికి కారణం నీవు కాదు. వారి వారి దుష్కర్మలకు కలిగిన ఫలితమే వారిని చంపింది. నీవు వారి మరణానికి దుఃఖించడం వృధా అని చెప్పాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ధర్మరాజు, పితామహ, చెడు కర్మలకి మృత్యువే అంతిమ శిక్ష. మనం చేసిన పాప ఫలితాల వల్ల మరలా మరలా జీవిస్తూ మరణిస్తూ ఆ పాపకర్మని తగ్గించుకోవాలని అర్థమైంది. మరి చేసిన మంచి పనులకు, సత్కార్యాలకు మృత్యుని జయించడం కూడా ఉంటుందా అని తన సందేహం వెలుబుచ్చాడు. అప్పుడు భీష్ముడు, ధర్మకార్యాలు చేయాలి, ధర్మాన్ని పట్టుకున్న వాడికే తన మృత్యువుని జయించే శక్తి వస్తుంది అన్నాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, ధర్మం చేయటం బ్రహ్మచర్యంలో సులువు అనుకుంటాను. గృహస్థులుగా ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు ఉంటాయి కదా, మరి ఎటువంటి ధర్మాన్ని చేయడం వల్ల మామూలు గృహస్థు కూడా మృత్యువుని జయించవచ్చు అని యథాతథంగా వివరించమని భీష్ముని అడిగాడు ధర్మరాజు. దానికి భీష్ముడు, ధర్మజ, గృహస్థు కేవలం ధర్మాన్నే ఆశ్రయించి మృత్యువుని జయించిన ఒక పురాతన కథను తెలియజేస్తాను విను అంటూ సుదర్శనుడి కథ చెప్పాడు. ప్రజాపతి అయిన మనువుకు ఇక్ష్వాకుడనే పుత్రుడు ఉన్నాడు. సూర్య తేజస్సు కలిగిన ఇక్ష్వాకుడికి 100 మంది పుత్రులు కలిగారు. వారిలో 10వ వాడైన దశాశ్వుడు ఎంతో ధర్మాత్ముడు, మాహిష్మతీపురాన్ని పరిపాలించేవాడు. అటువంటి దశాశ్వునికి ఒక పుత్రుడు జన్మించాడు. అతడు పరమధార్మికుడు. ఈ భూమండలంలో అతడు మదిరాశ్వుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అటువంటి మదిరాశ్వుని కుమారుడే ద్యుతిమంతుడు. ఇతడు మహాతేజస్వి, బలశాలి. ద్యుతిమంతుడి పుత్రుడు సమీరుడు. ఇతడు సర్వలోకాలలో ప్రసిద్ధుడు. మరొక దేవేంద్రుడు లాంటి ధనసంపన్నుడు, ధర్మాత్ముడు కూడా. ఈ సమీరుడికి దుర్జయుడు జన్మించాడు. ఇతడు అన్ని యుద్ధాలలో ఇతరులకు నిజంగా దుర్జయుడే. ఇంద్రుడి వంటి దుర్జయుడికి అశ్విని దేవతల వంటి తేజస్సుతో ఇంద్రుడితో సమానమైన పరాక్రమం కల దుర్యోధనుడు అనే రాజర్షి శ్రేష్ఠుడు పుత్రుడిగా జన్మించాడు. యుద్ధాలలో ఎప్పుడూ వెనుతిరగని ఆ రాజు రాజ్యంలో ఇంద్రుడు చక్కగా వర్షాలు కురిపించేవాడు. ఆ దుర్యోధన మహారాజు పరాక్రమశాలి, వేదాంగ పారంగతుడు, యజ్ఞకర్త, బ్రాహ్మణ భక్తుడు. ఆ దుర్యోధనుడిని చల్లని నీటితో ప్రవహించే
పరమపావని అయిన నర్మదా నది మానవ రూపం ధరించి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దుర్యోధన నర్మదా దంపతులకు పద్మాక్షి అయిన సుదర్శన అనే పుత్రిక కలిగింది. పేరుకు తగినట్లు నిజంగా ఆమె సుదర్శనయే. ధర్మాత్ముల వంశంలో పుట్టిన అమ్మాయికి ఎటువంటి ధర్మ సంఘర్షణ ఎదురయ్యిందో చూడు. ఆ సుదర్శనను అగ్నిదేవుడు ప్రేమించాడు. అగ్ని బ్రాహ్మణ రూపం ధరించి ఆ అమ్మాయి నిమ్మని రాజుని అడిగాడు. ఇతడు సవర్ణుడు కాదని భావించిన రాజు తన కుమార్తెను అగ్నిదేవుడికి ఇవ్వలేదు. దాంతో రాజు చేస్తున్న యజ్ఞం నుండి అగ్ని అంతర్ధానమయ్యాడు. అప్పుడు బాధపడిన రాజు, బ్రాహ్మణోత్తములారా, జరిగిన దానిలో నా పొరపాటు ఏమిటి? అతను అడిగితే నా కుమార్తెను ఇచ్చేయవలసిందేనా? ఓ తండ్రిగా నా కూతుర్ని ధర్మాత్ముడికి ఇవ్వాలనుకోవడం నేరమా? అగ్నిదేవుడు ఎందుకు అదృశ్యమయ్యాడు? ఏం జరిగిందో ఎవరైనా అర్థమయ్యేలా తెలియజేయండని ప్రార్థించాడు దుర్యోధనుడు. బ్రాహ్మణులు రాజుగారి ఆజ్ఞతో అగ్నిహోత్రుడిని శరణువేడగా బ్రాహ్మణుల ముందు ప్రత్యక్షమయ్యాడు అగ్నిదేవుడు. అప్పుడు మహాత్ముడైన అగ్నిహోత్రుడు బ్రాహ్మణులతో, నేను దుర్యోధనుడి పుత్రికను వరిస్తున్నానని చెప్పాడు. బ్రాహ్మణులు మహారాజుకు అగ్నిదేవుడి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక మహారాజు వివాహాన్ని ఆమోదించాడు. తన కూతురు సుదర్శనను అగ్నిహోత్రుడికి సమర్పించాడు దుర్యోధనుడు. అగ్నిహోత్రుడు సుదర్శనను స్వీకరించాడు. అలా సుదర్శన వల్ల అగ్నిదేవుడికి ఒక పుత్రుడు కలిగాడు. అతడికి సుదర్శనుడు అని పేరు పెట్టారు. రూపంలో పూర్ణచంద్రుణ్ణి పోలిన సుదర్శనుడు బాల్యంలోనే సనాతన పరబ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు. అప్పట్లో నృగమహారాజు పితామహుడైన ఓఘవంతుడు అనే రాజు రాజ్యం చేస్తుండేవాడు. ఆయనకొక కూతురు, ఒక కొడుకు ఉండేవారు. కూతురి పేరు ఓఘవతి, కొడుకు పేరు ఓఘరథుడు. ఓఘవంత మహారాజు కుమార్తె ఓఘవతిని సుదర్శనుడికిచ్చి వివాహం చేశాడు. ధర్మాత్ముల ఇంటి ఆడపడుచుకి అగ్నిహోత్రుడికి పుట్టాడు అంటేనే ఈ సుదర్శనుడు ఎన్నో జన్మల్లో పుణ్యాలు చేసుకున్నాడని అర్థం. గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్న సుదర్శనుడిని జయించాలన్న మృత్యువు అతడిలో లోపాలను వెతుకుతూ అతడి వెన్నంటే తిరుగుతూ ఉండేది. గృహస్థాశ్రమం స్వీకరించాక అతనికి వచ్చిన ధర్మ సంఘటనలో కూడా ధర్మాన్ని ఎలా పాటించాడో చూద్దాం. వివాహం అనంతరం అతను తన భార్యతో, నేను గృహస్థాశ్రమంలో ఉండగానే మృత్యువును జయిస్తాను సుందరి. గృహస్థులకు అతిథే భగవంతుడు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మన ఇంటికి వచ్చిన అతిథికి ప్రతికూలంగా ప్రవర్తించరాదు. అతిథి దేనివల్ల సంతోషిస్తాడో దానిని అర్పించాలని, చివరకు నిన్ను నువ్వు అర్పించేందుకు కూడా సందేహించవద్దని ఓఘవతి దగ్గర మాట తీసుకుంటాడు సుదర్శనుడు. దానికి ఓఘవతి అంగీకరించింది. కొంతకాలానికి సుదర్శనుడు సమిధలకు అడవికి వెళ్ళాడు. అప్పుడు ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి, ఈరోజు ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చానని ఓఘవతిని అడిగాడు. ఆ రాజకుమారి అతడికి అర్ఘ్యపాద్యాదులను అర్పించి భక్తితో, మీకేమి కావాలి స్వామి అని అడిగింది. ఆమె అందానికి మూతుడైన అతిథి, నీవే కావాలి, సందేహించకు. నీకు గృహస్థాశ్రమ ధర్మం సమ్మతమైతే నా ముచ్చట తీర్చమన్నాడు ఆ బ్రాహ్మణుడు. మహానుభావ, తమకు వేరే కోరిక ఏదైనా కోరండి అంది. వచ్చిన అతిథి ఆమె శరీర దానాన్ని తప్ప మరే వరాన్ని కోరుకోలేదు. అలాగే ఆలోచిస్తూ భర్త మాటలు గుర్తుకు వచ్చి సంశయిస్తూనే భగవంతుడిపై భారం వేసి అతడి కోరికకు అంగీకరించింది. కానీ భర్త వచ్చే సమయం దాకా కాలక్షేపం చేసింది. అగ్నిపుత్రుడు సుదర్శనుడు సమిధలను తీసుకుని ఇంటికి వచ్చాడు. తప్పు చేస్తే అంతం చేద్దామని నిరంతరం అతడి సమీప బంధువు వలె వెంటనంటే ఉంది మృత్యుదేవత. సరిగ్గా అదే సమయానికి సుదర్శనుడు ఇంటికి వచ్చి ఓఘవతిని పిలిచాడు. ఆ సమయంలో ఓఘవతిని బ్రాహ్మణుడు చేతులతో పట్టుకుని ఉన్నాడు. అందువల్ల భర్త పిలుస్తున్నా నోరు విప్పగలేకపోయింది. సుదర్శనుడు మళ్ళీ పన్నశాలలోకి తొంగిచూసి ప్రేమగా ఓఘవతిని పిలిచాడు. అప్పుడు పన్నశాలలోని ఆ అతిథి సుదర్శనుడితో, అగ్నిపుత్రుడా, సజ్జన శ్రేష్ఠ, నీ భార్య అతిథి సత్కారాల ద్వారా నా కోరిక తీర్చడానికి సిద్ధపడింది. ఇప్పుడు నీకు మరేదైనా పని ఉంటే దాన్ని చూసుకుని కాసేపటి తర్వాత రావచ్చు అన్నాడు. మాట తెప్పితే సుదర్శనుడిని అక్కడే అంతం చేద్దామని ఆలోచిస్తూ లోహదండాన్ని చేతిలో పట్టుకుని సుదర్శనుడి వెన్నంటే ఉంది మృత్యుదేవత. సుదర్శనుడు మనసులో, చేతలో, చూపులో, మాటలో ఈర్ష్యను, కోపాన్ని ప్రదర్శించకుండా నవ్వుతూ,
వచ్చిన అతిథిని పూజించడమే గృహస్థుడికి ప్రథమ ధర్మం. గృహస్థుడి ఇంటికి వచ్చిన అతిథిని పూజించుట కంటే ఉత్తమ ధర్మం ఇంకొకటి లేదు. బ్రాహ్మణ, నేను చెప్పిన ఈ మాటలలో ఎలాంటి సందేహం లేదు. సత్యప్రమాణంగా చెప్తున్నాను. పృథివీ, వాయువు, ఆకాశం, నీరు, నిప్పు, బుద్ధి, ఆత్మ, మనస్సు, కాలం, దిక్కులు, ఈ 10 ప్రాణులు శరీరంలో ఉంటూ వారాచరించు పుణ్యకర్మలను పరిశీలిస్తూ ఉంటాయి. మరి అతిథి ధర్మంలో ఏది కోరవచ్చో ఏది కోరకూడదో కూడా ఉత్తమమైన మీకు తప్పక తెలిసి ఉండాలి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఈరోజు నేను చెప్పిన మాటలు సత్యమైతే దేవతలు నన్ను, నా భార్యని తప్పక రక్షిస్తారని అనుకున్నాడు సుదర్శనుడు. అప్పుడు అన్ని దిక్కులలో ఇది సత్యం, అబద్ధం కాదు, ఇది సత్యం అని ఆకాశవాణి పలికింది. ఇంతలో పర్ణశాలలో ఉన్న బ్రాహ్మణాతిథి బయటికి వచ్చి అద్భుతమైన తేజంతో సాక్షాత్కరించాడు. సుదర్శన, నేను ధర్మదేవతను, నీకు మేలు కలగాలి. నీ భార్యని నేను ఇబ్బంది పెట్టినందుకు క్షమించవయ్యా. నీ మనసు ఎలాంటిదో తెలుసుకోవడానికి నీకు నీడగా ఉంటున్నాను. సమయం చూసి పరీక్షించాలనుకున్నాను. నీ సత్యాన్ని తెలుసుకుని ఎంతో ప్రసన్నురాలినయ్యాను. నువ్వు ఎప్పుడు ధర్మం తప్పుతావో అప్పుడు నిన్ను అంతమొందించాలని మృత్యువుగా నీ వెంటనే అనుసరించిన నాకు ఇక పనితీరింది. అయితే నువ్వే గెలిచావు, మృత్యువునే జయించావు. ఈ రాజకుమారి ఓఘవతి కూడా నీ శుశ్రూషతో మోహాన్ని గెలిచింది అని చెప్పి ధర్మదేవత అంతర్ధానమయ్యింది. ఈ విధంగా సుదర్శనుడు అతిథి సేవతో మృత్యువును, లోకాలను, తనను, పంచభూతాలను, బుద్ధిని, కాలాన్ని, మనస్సును, ఆకాశాన్ని, కామక్రోధాలను జయించాడు. ధర్మో రక్షతి రక్షితః అంటే ఇదేనయ్యా. ధర్మరాజా, అన్ని జీవరాశులలో ఉత్తమమైనది మానవ జన్మ. పాపపుణ్యాల వల్ల ఈ జన్మ కలిగినా ఊహ తెలిసిన తర్వాత ధర్మ మార్గాన్ని పట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా విడవకూడదు. ఈ కథలో సుదర్శనుడికి పూర్వజన్మ ఫలితాలు తీరిపోయి ధర్మాన్ని గెలిచి మృత్యువును జయించి జీవిత చక్రం నుంచి బయటపడి ఊర్ధ్వలోకాల ప్రాప్తి లభించింది. ఇంతటి ధర్మాత్ముడి మాటను అనుసరించిన అతని ధర్మపత్నికి కూడా అతని పుణ్యలోకాల ప్రాప్తిలో భాగం దక్కింది అని చెప్పి ముగించాడు భీష్మ పితామహుడు. ధర్మాన్ని అనుసరించేవారు గౌరవప్రదంగా మృత్యువుని అందుకుంటారు. ధర్మం అనేది ప్రపంచంలోని సామరస్యాన్ని, న్యాయాన్యాయాలని క్రమంలో పెట్టేది. ఇప్పుడెవరు పాటిస్తున్నారు, అయినా నేనెందుకు పాటించాలి అని అనుకోవద్దు. ఇప్పుడు మీకు తెలియకపోయినా జీవితంలో దెబ్బ తగిలినప్పుడు మనం పట్టుకున్న ఈ ధర్మమే మనని కాపాడుతుంది. కానీ చులకన చేయటం వల్ల ఈ కథలు విన్నా ఉపయోగం ఉండదు. ప్రతి ఒక్కరిని గౌరవించాలి, మనతో సమానంగా చూసుకోవాలి. ప్రపంచంలో గందరగోళాన్ని నిరోధించే సూత్రాలు, ప్రవర్తనలు, అలాగే ప్రకృతి, సమాజం, కుటుంబ, వ్యక్తిగత స్థాయిలో ఎలా ఉండాలో మహాభారతం మనకి నేర్పుతుంది. మనం అన్ని కథల్లో చెప్పుకున్నట్లు భారతంలో లేనిది ప్రపంచంలోనే లేదు. అన్ని విషయాలు, పరిష్కారాలు ఇందులోనే ఉన్నాయి. ఈ పాత్రలను అనుసరిస్తే తెలుస్తాయి. రామాయణ, మహాభారత ఇతిహాసాలు ఒకప్పుడు జరిగినవి. నైతికత, ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలయికలు ఇవి. ఒకరి జీవితాన్ని గడపడానికి మార్గనిర్దేశం చేస్తాయి. ఒక విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలంటే ఈ కథల్లోని సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో పాము కథ, ఎవడో ధర్మాత్ముడి కథ అని వదిలేయకండి. నీరు, ఆకాశం, అగ్ని, భూమి, గాలి వంటి వాటి ధర్మాన్ని పట్టుకున్నట్లే మనం కూడా స్వధర్మం తెలుసుకోవాలి. మన మధ్య ఎన్నో కోల్పోయిన వారు, రోజు దెబ్బ మీద దెబ్బ తగిలిన వారు ఉండవచ్చు. మీకు జరిగే వాటికి ఎవరూ కారణం కాదు, మీరు కూడా కాదు. అంతా పాపపుణ్యాల ఫలితం అని అనుకోండి. అంటే ఎవరేం చేసినా చెల్లిపోతుంది అని అర్థం కాదు.
ధర్మాన్ని పట్టుకున్న వాడికి చెడు ఎదురైనా అది ధర్మదేవత పెట్టే పరీక్ష. అందులో గనక మనం నెగ్గగలిగితే, ఎలాంటి పరిస్థితిలోనైనా నిలబడగలిగితే పాపపుణ్యాలు తర్వాత ముందు పక్కవాడికి ఆదర్శవంతులం అవుతాం కదా. అదండి సంగతి. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, చెడుకి చెడే ఎదురవుతుంది. మరి మంచి చెడు ఎలా తెలుస్తాయి? ఇలాంటి కథలు వింటేనే తెలుస్తాయి. భీష్ముడు కూడా ధర్మం తెలిసినవాడు, ధర్మాన్ని అనుసరించి పాటించినవాడు. అందుకే తన మృత్యువుని తన అదుపులో పెట్టుకోగలిగాడు. తను అనుకున్నప్పుడు మృత్యుదేవతకి అంకితం అవ్వగలిగాడు. ఆయన్ని అనుసరించి ధర్మరాజు ధర్మంతో కురువంశాన్ని పాలించాడు, ధర్మాన్ని వ్యాపించాడు. ఎన్ని కష్టాలు అనుభవించినా ధర్మం పట్టుకున్నవాడు ఎప్పుడూ ఓడిపోడు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు శరతల్పగతుడై తాను మరణించవలసిన రోజైన ఓ ఏకాదశి, దాన్నే భీష్మ ఏకాదశిగా మనం జరుపుకుంటున్నాం. మహాభారతంలో శాంతి పర్వంలో ఈ ఉపదేశ పరంపర పూర్తి ఉంటుంది. శాంతి లేని ధర్మరాజు మనసుకి శాంతి చేకూర్చింది. శాంతి పర్వంలోని ఈ కథలే, ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి. వీలైతే మిగతావి కూడా ఇంకెప్పుడన్నా చెప్పుకుందాం. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.